గుడ్ మార్నింగ్. మీకు ఈరోజు ఒక మనిషి చనిపోయిన తర్వాత మెదడు ఎలా పనిచేస్తుంది అనే టాపిక్ తీసుకోవచ్చా? ఇది సైన్స్ అండ్ హారర్ ఫీలింగ్ కలిసే లాంగ్ వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆత్మ బయటకు వస్తుందా, లేక మెదడు ఇంకా పనిచేస్తుందా? శాస్త్రవేత్తలు చెప్తున్న ఒక సత్యం విన్నాక నువ్వు కూడా షాక్ అవుతావు. మనిషి చనిపోయిన తర్వాత కూడా మెదడు నిమిషాల పాటు యాక్టివ్గా ఉంటుందంట. మెదడు అసలు ఎలా పనిచేస్తుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి జీవించడానికి ప్రధాన కారణం మెదడు. ఇది నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. మన ఊపిరి, హృదయ స్పందన, ఆలోచన అన్నీ కంట్రోల్ చేస్తుంది. మెదడు ఆక్సిజన్ లేకుండా 3 నిమిషాలకే చనిపోతుంది అని మనం అనుకుంటాము. కానీ సైన్స్ చెప్తుంది మెదడు ఒకసారిగా ఆగిపోదు. చనిపోయిన తర్వాత కూడా కొన్ని న్యూరాన్లు కొన్ని నిమిషాలు సిగ్నల్ పంపుతూనే ఉంటాయి. శాస్త్రవేత్తల రీసెర్చ్ 2018లో కెనడాలోని శాస్త్రవేత్తలు ఐసీయూలో చనిపోయిన రోగులపై ఒక పరిశోధన చేశారు. కొందరు బ్రెయిన్లు చనిపోయిన తర్వాత కూడా 10 నిమిషాల వరకు విద్యుత్ తరంగాలు ఉత్పత్తి చేశాయి. ఈసీజీ, ఈఈజీ అన్నీ ఆగిపోయినా మెదడులో చిన్న చిన్న ఇబ్బందులు కనిపించాయి. దీన్నే టెర్మినల్ లూసిడ్ అంటారు. చనిపోయిన సమయంలో మెదడు చివరిసారిగా జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. అందుకే కొందరు నా జీవితం కళ్ళ ముందే మెరుపులా వచ్చింది అంటారు. శాస్త్రవేత్తల ప్రకారం మన మెదడు మరణ సమయంలో డ్రీమ్ స్టేట్లోకి వెళ్తుంది. అదే సమయంలో మన గత క్షణాలని సినిమాల రిప్లై అవుతున్నట్లు ఫీల్ అవుతాము. దీన్నే లైఫ్ రివ్యూ అని అంటారు. ఆ సమయంలో టైం అనేది మనకు పూర్తిగా ఆగిపోతుంది. 1 సెకండ్లో మన జీవితాంతము మన కళ్ళ ముందు గడుస్తుంది. ఇది కారణంగా చాలామంది డెత్ ఎక్స్పీరియన్స్ తర్వాత విచిత్రమైన కాంతి, శాంతి లేదా స్వప్నంలా అనుభూతి చెప్తారు. ప్రపంచంలో వేలాది మంది నిజంగా చనిపోయి మళ్ళీ బ్రతికిన అనుభవాలు పంచుకున్నారు. కొందరు కాంతి కనిపించిందని, కొందరు తమ శరీరం బయటకు తేలుతున్నట్లు అనిపించిందని సైన్స్ చెప్తుంది. ఇది ఆక్సిజన్ కొరత వల్ల మెదడు వల్ల కలిగే హాలోసినేషన్స్. కానీ ఆ వ్యక్తుల వర్ణాల్లో చాలా సమానత ఉంటుంది. అంటే ఏదో ఆత్మస్థాయి అనుభవము నిజంగానే ఉందేమో అని కొందరు భావిస్తారు. మరణం తర్వాత శరీరం స్పందించడం. కొందరు చనిపోయిన తర్వాత కండరాలు కదలటం, చేతులు ఎగరటం వంటి ఘటనలు జరుగుతాయి. దీన్నే పోస్ట్మార్టం స్పాస్ డెత్ స్విచ్ అని పిలుస్తారు. శరీరంలో రసాయన ప్రతిచర్యలు మరియు విద్యుత్ వల్ల అవి జరుగుతాయి. దీన్ని చూసి చాలామంది ఆత్మ కదిలింది అని భావిస్తారు. సైన్స్ చెప్పే సత్యం ఒక్కటే, మరణం అనేది ఒక్కసారిగా జరగదు. అది క్రమంగా జరిగే ప్రక్రియ. మన బ్రెయిన్ చివరి క్షణాల్లో మన జీవితాన్ని మళ్ళీ మన కళ్ళ ముందే చూపిస్తుంది. కానీ ఆ తర్వాత ఏమవుతుందో, ఆత్మ నిజంగా ఉందా లేక అది మన మెదడుని సృష్టించే చివరి కళ, ఆ సమాధానం ఇంకా ఎవరికీ తెలియదు.